అందరికీ కూడా సక్సెస్ అవ్వాలండి. ఏంటి హాస్పిటల్లో చెప్పే ఉంటారుగా, మేడం వాళ్ళు చెప్పే ఉంటారుగా. ఇప్పుడంతా నార్మల్ చెప్పాడమ్మా డాక్టర్ గారు. మా ఊరు బొమ్మలూరు అండి. మా అత్తగారిది చల్లపల్లి. మా బాబు పుట్టుకతోనే బాత్రూమ్కి వెళ్ళి హోల్ లేకుండా పుట్టాడు. చాలా ఇబ్బందులు పడుతుంటే ఆ అన్నయ్యని కలిస్తే గండేపూడినిది సతీష్ కుమార్ గారితో మాట్లాడి 2 ఆపరేషన్లు ఆయనే చేయించాడు. ఇప్పుడు మా బాబు ఇలా ఉన్నాడండి. సతీష్ గారే కారణం. ఆయనకి మేము చాలా రుణపడి ఉంటామండి జీవితాంతం. బాబుకి ఇప్పుడు బాగానే ఉందండి. 2 ఆపరేషన్లు బాగా సక్సెస్గా జరిగిందండి. ఇదిగోండి ఆపరేషన్. ఫస్ట్ ఆపరేషన్ కింద హోల్ పెట్టారండి. 2 ఆపరేషన్ ఇక్కడ ఎలా చేశారండి, క్లోజ్ చేసేస్తారండి. ఇంక ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదండి. కింద ఉండే మోషన్ వస్తుంది బాబుకి. ఆపరేషన్ బాగా సక్సెస్ అయిందండి. ఇంకా విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ అండి. ఆయనతో ఎప్పుడు మేడం గారితో మాట్లాడేవాడండి సార్. 4 లక్షల దాకా అయిందండి. అంతా సారే చూసుకున్నారండి. సతీష్ గారు పెట్టారండి. పుట్టకం సతీష్ కుమార్ గారు మా మేనలు 2 ఆపరేషన్లు బాగానే జరిగినాయి. మా ఆయన కుటుంబం వాళ్ళకి మేము ఎంతో రుణపడిపోయి ఉంటాము. నమస్కారం. మాది బాపులపాడు మండలం బొమ్మలూరు గ్రామం. పిల్లోడుకి మలద్వారంతో పుట్టాడు. మలద్వారం లేకుండా పుట్టాడు చిన్నప్పుడే. అయితే ఆ డేవిడ్ వాళ్ళ మేనమామ వచ్చి నా దగ్గరికి వచ్చి అనే పరిస్థితి ఏం బాగాలేదు, కొంచెం పిల్లోడికి మలద్వారం లేకుండా పుట్టాడు, ఏదో విధంగా కొంచెం ఆపరేషన్ చేయించే మార్గం చేసి పెట్టానని అంటే వెంటనే నేను ఫోటో తీసి సార్కి మెసేజ్ పెట్టగానే ఆయన వెంటనే స్పందించి పుట్టకం సతీష్ గారు ఒకసారి రా ఆఫీస్కి అని చెప్పి అని అన్నారు. వెంటనే వీళ్ళందరూ ఫ్యామిలీని తీసుకుని ఆఫీస్కి వెళ్తే ఎంత ఖర్చు ఎంత అవుద్ది ఏంటి అని అంటే తెలియదండి. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఫస్ట్ది చేశారు, ఇక్కడ పొట్ట దగ్గర పెట్టారు, ఇంకా 2 ఆపరేషన్లు ఉన్నాయంటండి, కొంచెం ఆర్థిక స్థోమత కొంచెం అంతంత మాత్రంగా ఉందని చెప్పి సార్కి మొత్తం వివరంగా మొత్తం చెప్పాము సతీష్ గారికి. అయితే సతీష్ గారు వెంటనే ఆయన సహృదయంతో మొత్తం అయ్యే బాధ్యత ఖర్చు అంతా 2 ఆపరేషన్ల నిమిత్తం అంతా నేనే పెట్టుకుంటాను, ఎట్టి పరిస్థితులు మీరు చింతించకండి అని చెప్పి మినిట్ టు మినిట్ ఎప్పటికప్పుడు ఆయన ప్రతిదీ విషయం కూడా ఫోన్ చేసి కనుక్కుంటూ ఎలా ఉంది ఏంటి, పిల్లడు బాగున్నాడా ఏంటి అని చెప్పి నాతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కూడా 6 నెలల తర్వాత ఒక ఆపరేషన్, ఇంకో 6 నెలల తర్వాత ఇంకో ఆపరేషన్, ఇప్పుడు 2 ఆపరేషన్లు కూడా పూర్తి అయిపోయినాయి. పిల్లడు కూడా చాలా చక్కగా ఆడుకుంటున్నాడు, సమస్య ఎంతో తొలగిపోయింది. సతీష్ గారు ఇటువంటి సేవలు ఎన్నో మరిన్ని చేయాలని ఆయన కుటుంబం కానీ మా బొమ్మలూరు గ్రామం కానీ ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం. హాస్పిటల్ కూడా మన సొంత హాస్పిటల్ మనం చెప్తే నేను సాయంత్రం ఇది చెప్పిన మాట్లాడా నాగేంద్రతో పిఆర్ఓ మాట్లాడితే ఆపరేషన్ చేసినా 15 రోజులు ఉంటాయంట ప్రాబ్లమ్స్. అందుకని తీసుకెళ్తే మేడం గారు చూసి సతీష్ కుమార్ గారు తాలూకు స్కానింగ్ చెప్పింది జాగ్రత్త చేసుకోండి. చాలా థ్యాంక్స్ సార్. చాలా రోడ్డుకుంటాను. పిల్లడు చాలా ఇబ్బంది నుంచి బయటపడ్డాడు. మీ గురించి బాగా చూసే పోతున్నాను.